హాయ్ అందరికీ ప్రైజ్లో యాభై లాంబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం పోయిన వీడియోలో మనం చూసాం ప్రార్థన యొక్క రహస్యాలు రెండు విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నాం మరియు దాని గురించి వివరణ కొద్దిగా మనం చూసాం. ఇప్పుడు మిగతా రెండు విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 1 వీడియోలో మనం రెండు విషయాల గురించి తెలుసుకున్నాం. మొదటిది హంబుల్నెస్, రెండోది కన్ఫెసింగ్ అండ్ లివింగ్. ఇప్పుడు దాని గురించి ఎగ్జాంపుల్స్ మనం ఆదికాండము 32వ అధ్యాయము 34 నుంచి 36 వరకు మనం చూసుకుంటే యాకోబు దేవుడితో పోరాడడం మనం చూస్తాం. అక్కడ 27వ వచనంలో ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. కనుక మనం మనలో ఉన్న ప్రవర్తన ముందుగా ఒప్పుకున్నప్పుడు, మనలో ఉన్న పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనలో ఉన్న పాత జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు నూతనమైన జీవితాన్ని, నూతనమైన నడిపింపులోకి నడిపిస్తాడు మరియు మన ప్రార్థన అక్కడ ఆలకింపబడుతుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా నెహెమ్యా తన పితరులు చేసిన పాపాలను, తన ఇశ్రాయేలు చేసిన పాపాలను ఒప్పుకొనొచ్చు దానికి క్షమాపణ అడగడం మనం చూస్తాం. కాబట్టి ముందుగా మనం మన పాపాలు ఒప్పుకోవడానికి ముందు పడినప్పుడు దేవుడు తన తగిన కార్యాలు తప్పకుండా చేస్తాడు. అండ్ ఇప్పుడు మూడో విషయానికి వస్తే గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. మన ప్రార్థన దేవుని నామని మహిమపరిచే రీతిగా ఉండాలి. దేవుడికి అనుకూలంగా, దేవుడికి నచ్చే విధంగా మన ప్రార్థన ఉండాలి. దేవుని నామని మహిమపరిచే విధంగా మన ప్రార్థన ఉండాలి. సొలొమోను ప్రార్థన మనందరికీ తెలిసిందే. సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి అంగీకారముగా ఉన్నందున దేవుడు తనకు కావాల్సిన జ్ఞానము ప్రతిదీ దయచేయడం మనం చూస్తాం. కాబట్టి మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడికి అంగీకారంగాను, దేవుడికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలి. అదిగాక మోషే చేసిన ప్రార్థన కూడా మనకు తెలుసు. మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు పాపం చేసినా దేవుడి ఎదుట సాగిలపడి ప్రార్థన చేయడం మనం చూస్తాం. దేవుడు వాళ్ళందరినీ నశింపజేస్తానని అన్న ప్రతిసారి మోషే ఒకవేళ నీ నామానికి అవమానం వస్తుందేమో అని వాళ్ళని దేవుడు ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మన ప్రార్థన దేవుని మహిమపరిచే రీతిగా ఉంటుందో అప్పుడు దేవుడు మన పక్షం నిలబడి మన పక్షంలో యుద్ధం చేస్తాడు, మన పక్షంన పోరాడతాడు, మన పక్షంన దేవుని నామని మహిమ తీసుకొచ్చుకుంటాడు, మన ద్వారా దేవుని నామని మహిమ పొందుకుంటాడు. అండ్ ఫోర్త్ వన్, ఆస్కింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మనము మన జీవితంలో దేవుడి చిత్తం నెరవేర్చకపోతే మనం చేసిన ఏ ప్రార్థన కానీ ఫలించాలి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పమని దేవుడితో పోరాడతాడు. అదిగాక యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు తన ప్రార్థనలో నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లు భూమి యందును మా యందు నెరవేరుగాక అని ప్రార్థన చేయడం మనం చూస్తాం. అటు రీతిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో నీ చిత్తం నెరవేర్చుట నా ఆహారం అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుడి చిత్తం నెరవేర్చుట మనకి ఆహారమే ఉంది. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడికి అంగీకారంగాను, దేవుడిని మహిమపరిచే రీతిగాను, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధంగాను, మన పాపను ఒప్పుకునే విధంగాను, తగ్గింపు కలిగి జీవించే రీతిగాను మన ప్రార్థన సంపూర్ణంగా ఉండాలని దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.